హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మష్రూమ్తో చాలా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకునే ఒక మంచి గ్రేవీ మసాలా కర్రీ చూద్దామండి. ఇంతకన్నా సింపుల్గా మనం మష్రూమ్ కర్రీ చేయలేమేమో అన్నట్లుగా ఉంటుంది. మీకు ఈ ప్రొసీజర్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మష్రూమ్స్ని అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు, ఒక 5-6 లవంగాలు, చెక్క కూడాను వేసేసుకొని దీన్ని ఇలా ఆయిల్ ఏమి వేయకుండాను డ్రై రోస్ట్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇది వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. దీంట్లోనే 1 స్పూన్ వరకు ధనియాలు కూడాను వేసుకొని ఈ వేడికే ఇవి కూడాను మంచిగా వేగిపోతాయి. ఇవి పక్కన పెట్టి చల్లార్చుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 బిర్యానీ ఆకులు, అలానే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుందాము. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందామండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకోండి. అలానే ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు కూడాను వేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్ కాస్త వేగిన తర్వాత దీంట్లో మష్రూమ్స్ని కాస్త పెద్దగానే 2 భాగాలుగా కట్ చేసుకున్నది వేసుకున్నామంటే తినేటప్పుడు చక్కగా ఉంటుందండి. మష్రూమ్ మనకి తగులుతూ ఇలా మష్రూమ్స్ని కూడా వేయగానే దీంట్లో ఎక్కువ శాతం వాటర్ ఉండడం వల్ల వాటర్ అనేది బయటికి అనేది వదులుతుంది. ఈ వాటర్లోనే ఈ మష్రూమ్ చక్కగా మగ్గిపోవాలి అండి. అంటే మరీ ఎక్కువగా కాదు, ఒక 70% వరకు మగ్గితే చక్కగా తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మసాలాను చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దాంట్లో కొన్ని పుట్నాలు కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసేయండి. మష్రూమ్స్ అయితే వాటర్లో మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకొని ఆయిల్ని రిలీజ్ చేసింది కదా, ఈ టైంలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, కొంచెం పసుపు, అలానే 1 స్పూన్ వరకు కారం వేసి ఇది మొత్తం మష్రూమ్స్కి పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుతూ వేయించుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పుట్నాల మసాలా పౌడర్ ఉంది కదా, మొత్తాన్ని వేసేసి ఇలా కలిపేద్దామండి. ఈ పౌడర్ వేయడం వల్ల కూర చక్కగా చిక్కని గ్రేవీతో టేస్ట్గా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఈ ఒక్క పౌడర్ మష్రూమ్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చేస్తుందండి. అలానే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి, లేదా ముక్క మునిగేంత వరకు వాటర్ తీసేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఇది చక్కగా చిక్కపడేంత వరకు ఇలా కలుపుతూ స్టవ్ పైన ఉంచేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది కదా, ఈ టైంలో పాలపైన మీగడ కానీ లేదా మీ దగ్గర క్రీమ్ ఉంటే కానీ ఒక 2-3 స్పూనులు వేసేసి ఇలా కలిపేస్తే మంచి టేస్ట్ బాగుంటుందండి. లేదా స్కిప్ అయినా చేసేయచ్చు, వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు స్టవ్ పైన ఉంచేసాము అంటే చక్కగా ఆయిల్ పైకి తేలి గ్రేవీ దగ్గరగా వచ్చి మష్రూమ్ చక్కగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడాను చాలా బాగుంటుంది. స్మెల్ సూపర్ వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు కాస్త పలచగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చల్లారి మరి కొంచెం చిక్కగా అయిపోతుందండి. ఈ కర్రీ చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.